ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే జనరల్ సెక్రటరీ డాక్టర్ దయాకర్ రావు గారు మాట్లాడడం అయితే కొండా సుస్మిత కామెంట్స్ అయితే సంచలనంగా మరి డైరెక్ట్గా రేవంత్ రెడ్డినే మాట్లాడుతూ పరకాలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటూ కూడా సవాల్ విసిన పరిస్థితి. ఇదే అంశంపైన మాట్లాడదాం అన్న. ఎట్లా చూస్తారన్న, పరకాలలో నేనే ఎమ్మెల్యేగా ఉంటా, రేవంత్ రెడ్డి నువ్వు నిలబడ్డా ఎవరైనా నిలబెట్టినా చూసుకుందాం 20 ఏళ్ళు నేనే ఉంటా అంటూ కూడా ముఖ్యమంత్రి అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడు ఎట్లా చూస్తారు అసలు? ఏమండి, కొండా సురేఖ గారు కాంగ్రెస్ పార్టీ లీడరు. ఓకే, కొండా సురేఖ కూతురు అంటే కూతురు పెళ్లి చేస్తే ఎవరింట్లో ఉంటుందండి? అల్లుడు గారు అత్తగారింటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మాయి అన్న మాటలు చిన్న మాటలు కాదు, పెద్ద మాటలు. కానీ తల్లిగా సురేఖ గారు ఏమంటున్నారు? మా అమ్మాయి చిన్న మాటలు మాట్లాడింది, తెలియక తప్పు చేసింది, అది చిన్న మాటలు పట్టించుకోకండి అన్న. ఏదైనా విషయం ఉంటే మీరు కేసు పెట్టుకోండి, అభ్యంతరం ఏం లేదు. అమ్మాయి కాంగ్రెసా, టీడీపీయా, టీఆర్ఎస్ఆ, ఏ పార్టీ అనేది తెలియదు కదా, వాళ్ళ అమ్మాయి కదా. అమ్మాయికి అదే కొడుకు అయితే బాధ్యత, వంశధారు కూడా అవుతాడు. కూతురు అన్నప్పుడు ఆడపడుచు అక్కడికి వెళ్తుంది కదా, ఆడపిల్ల అక్కడ పిల్లనే అర్థం కదా. ఆమె మొన్న బర్త్డేకి వచ్చింది, ఏదో మాట్లాడింది. కానీ ఆమె ఆవేశంతో మాట్లాడిందా, ఆలోచన లేకుండా మాట్లాడిందా, ఆలోచనతో మాట్లాడిందా అంటే వాళ్ళకి పాత ఇంతకుముందు ఒకసారి సీట్ ఇస్తున్నది లేదన్నా కోపంతో మాట్లాడింది. కానీ ఆ అమ్మాయి కాంగ్రెస్లో ఉందని మీరు ఎట్లా అంటున్నారు? కాంగ్రెస్ అని ఆమెకి ఏమైనా సభ్యత్వం ఉందా? కాంగ్రెస్లో ఉంది అంటున్నారు. ఆమెకి ఏదీ లేదు, మాట్లాడారు. ఆవేశంతోనో ఆవేశం లేకనో వాళ్ళ నాన్నగారి మీద ఉన్న కోపంతోనో ఉంటుంది కదా, తల్లిగారి మీద ఉన్న కోపంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి గారు అన్నారు, నోటీస్ పంపించారు కొండా సురేఖ గారికి. కొండా సురేఖ గారు ఒకటే మాట అన్నారు, ఆ అమ్మాయి మీద కేసు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి, నాకు బాధ్యత, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను అనటంలో ఇప్పుడు చిన్నపిల్ల మాట దారిందనంటే మీకు తప్పుగా అనిపించవచ్చు, నా బిడ్డ మీద ప్రేమతో నేను అంటా. కానీ మీకు అది వేరే విధంగా అనిపించవచ్చు. ఆ అమ్మాయి కాంగ్రెస్ పార్టీలో లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గానో, నా భర్త గానో, నేను ఏదన్నా అన్నా కూడా దానికి నేను బాధ్యత వహిస్తా. కానీ నా పాప అన్నది బర్త్డే కాబట్టి వచ్చింది, బర్త్డే చేసుకొని పోతుంది అనుకున్నాం, కానీ ఇట్లా మాకు ఇబ్బంది పెట్టిపోయిందని మేము అనుకోలేదని సురేఖ గారు అంటున్నారు. కానీ సురేఖ గారు అంటున్నారు కానీ నీ బిడ్డ నీ అనుమతి లేకుండా మాట్లాడిందని కొంతమంది అంటున్నారు. ఆ మాట అడిగినప్పుడు నా అనుమతి లేకుండా మాట్లాడింది, నేను లేను కదా పక్కన అంటున్నారు. అది కొన్ని ఇంకా 2 రోజుల్లో ఏమిటనేది తెలుస్తుంది. క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు మల్లు రవి గారు పిలుస్తారు. ఆమె గారు దానికి నోటీస్ ఏమి ఇస్తారో చూసి వేచి చూద్దాం. ఇక్కడ కొండా సుస్మిత మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడిగా ఇచ్చింది కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ ద్వారా నేను ముఖ్యమంత్రి అయ్యా, అయినా కూడా మా నాన్నకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు ఎందుకు అని కూడా ఆ రకంగా కూడా మాట్లాడింది. ఎట్లా చూస్తారు దీన్ని? ఏమండి, 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, గెలవలేదు, లేదు, పార్టీ పని అయిపోయింది అనుకునే సమయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి అందరితో ఇప్పుడు ఇంట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ న్యాయం చేయగలుగుతాం. మన ఇంట్లో మా నాన్నగారు ఉన్నాడు, మా అందరికి న్యాయం చేయగలుగుతాడా? ఒకవేళ ఏదైనా కమిట్మెంట్ ఇచ్చుండొచ్చు అందరికీ. ఇప్పుడు 2 ఏళ్ళే అయింది, 3 ఏళ్ళు అయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది, ఇస్తారేమో. మనం ఎందుకు టెన్షన్ పడాలా? ఇంకా వేచి చూడాలి కదా. అందరికీ అనుకున్న దాని ప్రకారం ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుకుంటూ మీతో ఆయన ఇంతకుముందు చక్కగా ఉండేవాడు. ఇవాళ సీట్లో కూర్చున్న రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేయాలనే విధానంతో ముందుకెళ్తున్నాడు. స్టేట్కి వెళ్తున్నాడు, రాష్ట్రాలు వెళ్తున్నాడు, అవుట్ ఆఫ్ కంట్రీ యూఎస్ఏ వెళ్తున్నాడు. ప్రతి విషయంలో తెలంగాణ ఎలా డెవలప్ చేయాలనే విధానంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలా ఫిలప్ చేయాలి, RRR తీసుకొచ్చాడు. ఇవన్నీ చేసుకుంటూ వస్తుండు. అంటే వాళ్ళకు కూడా ఇచ్చే వరకు కొంచెం ఓపికతో ఆగి ఉంటే కొండా సురేఖ వాళ్ళు కానీ, అంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, మహిళలకి 33%, బీసీలకి 40, అదే కట్టుబడి ఉన్నాం, అందరికి ఇచ్చాం కదా. కంపల్సరీ పదవులు ఇచ్చే విధానంలో ఇప్పుడు నేనున్నా, గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నాకు 3 రకాలుగా అవకాశం ఉంది. సేవాదళ కోట ఉంది, నాకు నామినేట్ పదవి ఇవ్వాలి. వయసులకి ఎవరికి ఇవ్వలేదు, వయసులకి ఇవ్వాలి, నాకు ఇవ్వలేదు. పాత కాంగ్రెస్ లీడర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉందంటే పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్. కొత్త కాంగ్రెస్కి పాత కాంగ్రెస్కి తేడా ఏంటి అంటే, పాత కాంగ్రెస్ అన్న వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే మన టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వెలిగించుకుంటూ వస్తున్నారు. మన నామినేట్ పదవులు ఉన్నాయి, నామినేట్ పదవులు 60-40 అంటున్నారు. అవి మీనాక్షి నటరాజన్ గారు చూసి, మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణకి ఇన్ఛార్జికి వచ్చి పాత వాళ్ళు కష్టపడ్డ వాళ్ళు అన్నారని చెప్పి నాలాంటి వాళ్ళు చూసి ఆమె గారు 60-40 చేస్తున్నారు. 80-20 అన్నారు, లేదు 60-40 అంటున్నారు. దాంట్లో భాగంగా అందరికీ పదవులు వస్తాయి, టెన్షన్ ఏం లేదు. రానంతా మాత్రం మీడియా ముందుకు వచ్చి ఉంది మాట్లాడటం కరెక్ట్ కాదు. అలాగే కొండా సుస్మిత మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే 200 కోట్ల పైగా కూడా భూమిని మొత్తం కాజేస్తా ఉన్నారు వీళ్ళు అన్నదమ్ముళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు మొత్తం కూడా భూమిని కాజేస్తారు. ఒకవేళ నా పైన
రీకౌంటర్ గానే ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా ఆధారాలతో సహా బయట పెడతా అంటూ కూడా నిన్న ఆ కౌంటర్ విసింది. ఎట్లా చూస్తారు? ఏమండి ఇప్పుడు ఆమె దగ్గర ఆధారాలు ఉంటే పట్టుకొని రమ్మనండి. గాంధీ భవన్ అడ్రస్ లేదు కాదుగా, ఆ అమ్మాయికి ఎక్కడుంది, ఆ అమ్మాయిని గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్లో కూర్చొని మాట్లాడమనండి, ప్రూఫ్లు చూపించమనండి, లేకపోతే డీజీపీ దగ్గర పోమనండి. నీ దగ్గర ఏ ప్రూఫ్లు అయితే ఉన్నాయో, తప్పు చేసినప్పుడు ఏదైనా జరిగినప్పుడు తప్పులు చేసిన ప్రూఫ్లు ఉంటాయి కదా, ఆ ప్రూఫ్లు తీసుకొని వచ్చి ఇది జరిగిందని చూపించమనండి. టీవీ ముందో మీడియా ముందో మైక్ ఉందని చెప్పి మాట్లాడటం కాదు, ప్రూఫ్లతో మాట్లాడమనండి. ప్రూఫ్ పెట్టుకొని ఏది ఎక్కడ ఏం చేశారు, తప్పు చేశారు, ఎవరు ఏం చేశారు అనేది ప్రూఫ్లతో రమ్మనండి, ప్రూఫ్తో వచ్చి మాట్లాడమనండి. ఇప్పటికీ ఒకసారి సంచలన కామెంట్ చేసినప్పుడు కొండా సురేఖ కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అంటే తెలియక తప్పు చేసింది, ఖచ్చితంగా ఇంకోసారి మాట్లాడదంటూ కూడా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు రెండోసారి తప్పు చేసినప్పుడు అసలు ఏం చెప్పే ఛాన్స్ ఉంది? మీకైతే 3 రోజులు టైం ఇచ్చారు కొండా సురేఖకు ఈ సంబంధించి వివరణ ఇవ్వాలి అని చెప్పి. ఏం జరగబోతుంది అంటారు? కొండా సురేఖ మంత్రి పదవికి ఇట్లా బర్తరఫ్ చేసే ఛాన్స్ ఏమైనా రాబోతుంది? ఏం జరగబోతుంది అంటారు? కొండా సురేఖ గారు పార్టీని నమ్ముకొని ఉన్నారు, ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా ఉన్నారు. ఇప్పుడు బీసీ మహిళగా ఉన్నారు. ఆమె బీసీ మహిళ, ఆమెను పార్టీని సస్పెండ్ చేసే విధానం, విధి విధానాలు క్రమశిక్షణ కమిటీ మళ్ళీ రావు గారు కానీ పిసిసి అధ్యక్షులు మహేష్ గారు చూసుకుంటారు. అది ఎందుకంటే బీసీ ఆమె మహిళ అనకూడదు. మరి రెండోసారి ఏదనంటే నాది బాధ్యత అని చెప్పారు కాబట్టి మరి ఏమంటారు అనేది తెలియదు, అది పెద్దవాళ్ళు చూసుకుంటారు. అది మనం అనటంలో మాత్రం చాలా తప్పుడు మాట మాట్లాడింది. ఆమె అట్లా ఛాలెంజ్ చేయకూడదు. ఎవరో చిన్న లోకల్లో ఉన్న లీడర్ల మీద ఛాలెంజ్ చేసినట్టు సీఎం మీద ఛాలెంజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆమె వయసుకు తగ్గది కూడా కాదు, ఆమె స్థాయి తగ్గది కూడా కాదు. ఆమె స్థాయి అంతా జిల్లా లెవెల్లో మాట్లాడాలా, స్టేట్ లెవెల్లో ఒక సీఎం మీద మాట్లాడటం తప్పు. ఆమెను మేమందరం ఖండిస్తున్నాం. ఆమెను ఏదైనా అందామంటే కూడా మా పార్టీలో ఉందని గ్యారంటీ లేదు కదా. ఆ అమ్మాయి ఇప్పుడు మా పార్టీలో ఉందా, ఏ పార్టీలో ఉందో తెలియదు. అమ్మాయిని మనం అనడానికి మనం అర్హులం కాదు. నేను నీ పార్టీలో ఉన్నానా లేదంటారు, అప్పుడేం సమాధానం? నేను కాంగ్రెస్ పార్టీలో లేనంటుంది ఆ అమ్మాయి, మా అమ్మగారు కాంగ్రెస్ పార్టీ అంటుంది, అప్పుడు మన సమాధానం ఏంటి? దానివల్ల మేము దాని మీద ఆ విధానంలోనే క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ గారికి నోటీసులు పంపించారు. 3 రోజులు టైం ఉంది కాబట్టి చూద్దాం ఏం చెప్తారు.